జిల్లా పెంచపాడు గ్రామంలో నిన్న రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. కర్నూలు జిల్లా తాండాకు చెందిన 5 వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి చొరబడగా అనుమానం వచ్చిన యువకులు, మహిళలు వారిని అడ్డుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగలను గ్రామస్తులు వెంబడించి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేయగా ముగ్గురు పరారయ్యారు. దొంగతనం చేసేందుకే వచ్చినట్లుగా వారు అంగీకరించారు. సమాచారం అందుకున్న విడపనకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా పెంచపాడు గ్రామంలో నిన్న రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. కర్నూలు జిల్లా తాండాకు చెందిన ఒక 5 వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలోని గ్రామంలోకి చొరబడగా అనుమానం వచ్చిన గ్రామస్తులు అక్కడ ఉన్న యువకులు వారిని వెంబడించారు. అయితే 5గురిలో 2 దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని కూడా ఇటు గ్రామస్తులు దేహశుద్ధి చేసి ఇటు పోలీసులకైతే సమాచారాన్ని అందించారు. మరో 3 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళకి దేహశుద్ధి చేసిన అనంతరం కూడా ఇటు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ 2 యువకులని పట్టుకుని నిలదీయగా వారు దొంగతనానికే వచ్చినట్లుగా కూడా వారు అంగీకరించారు. ప్రస్తుతం ఈ ఘటన అయితే ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు వెంటనే సమాచారం అందుకున్న తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం నిందితులనైతే అదుపులోకి తీసుకున్నారు. ఇటు అక్కడ ఉన్న మహిళలు, యువత అనుమానం రావడంతో రాత్రి 10 గంటలకు ఆ ఊర్లోకి చొరబడ్డారు 5 దొంగలు. చొరబడిన తర్వాత ఇటు మహిళలు అలాగే అదే గ్రామానికి సంబంధించిన యువకులు వారిని వెంబడించి మరి అందులోని 2 దొంగలనైతే పట్టుకున్నారు. 2 దొంగలని పట్టుకుని అనంతరం గ్రామస్తులంతా కూడా వాళ్ళని దేహశుద్ధి చేశారు. అయితే వాళ్ళు దొంగతనానికి వచ్చినట్లుగా కూడా అంగీకరించడంతో ఇటు పోలీసులకైతే వారు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ప్రస్తుతం ఆ 2 దొంగలనైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో 3 అయితే పరారీలో ఉండడంతో వారి కోసం కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.